2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ పాదూరి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి భూమి గురించి, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ గురించి, ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ. అడ్వకేట్ గారు, ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్, భూమికి సంబంధించిన పేపర్లు మన దగ్గర ఉన్నా కూడా వేరే వాళ్ళు అది వాళ్ళ సొంత భూమి అని చెప్పేసి కోర్టులో కేసులు వేస్తూ ఉంటారు. సో ఈ ప్రతి చోట చూస్తూ ఉంటాం. హైదరాబాద్లో వచ్చేసరికి ఒక ల్యాండ్కి వచ్చేసి 3 లేదా 4 ఓనర్స్ ఉంటారు. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో యాక్చువల్ ఓనర్స్ ఏం చేయాలి? అంటే ఇప్పుడు దీన్నే అంటారు డూప్లికేషన్ ఆర్ డబుల్ రిజిస్ట్రేషన్స్, ఓకే, ఆర్ అగ్రిమెంట్ ఆఫ్ సేల్స్, ఇట్లా జరుగుతుంటాయి మల్టిపుల్ పార్టీస్కి. దీనివల్ల ఏమవుతుందంటే ఒకటే ప్రాపర్టీ మీద మల్టిపుల్ పీపుల్కి రైట్స్ క్రియేట్ అవుతున్నాయి. అవి జెన్యూనియా ఫేకా అనేది కోర్టు నిర్ణయిస్తుంది. అయితే అదర్ పార్టీ ఎవరైతే ఉన్నారో లిటిగెంట్, ఓకే, అతను మన మీద కేసు వేశాడు అనుకుందాం. మన పేపర్స్, మన ప్రాపర్టీ పేపర్స్ మన దగ్గరనే ఉన్నాయి. అలాంటి పరిస్థితులలో ఫస్ట్ అతను మనకి ఏమైనా నోటీస్ పంపిస్తే రిసీవ్ చేసుకోవాలి. సరే, ఎవరైనా ఇప్పుడు నార్మల్గా అడిగేది మర్యాదపూర్వకంగా అడుగుతాడు, ఇది మా ల్యాండ్, మనం పొజిషన్ ఉంటే వెకేట్ చేయండి అంటాడు ఫస్ట్ ఓరల్గా. అది మనం అప్పుడు అడగాలి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇవ్వని. సరే, అతను లీగల్ నోటీస్ పంపించాడు, అదొకటి. అప్పుడు కూడా మనం రిప్లై ఇవ్వాలి, ఇమ్మీడియట్గా ప్రాంప్ట్గా రిప్లై ఇవ్వాలి. ఒకవేళ నోటీస్ పంపిస్తే యూ హ్యావ్ టు రిప్లై ప్రాంప్ట్లీ బై పుట్టింగ్ ద రియల్ ఫ్యాక్ట్స్ ఇన్ రైట్ పర్స్పెక్టివ్లో పెడితే అక్కడికి ఏమన్నా కేసు ఆగుతుందా అంటే అతని ఎవరైతే మన మీదకి వస్తున్నాడో మన ల్యాండ్ అని, అతను అక్కడికి స్టాప్ అవుతాడా ఆఫ్టర్ అండర్స్టాండింగ్ ద ఫ్యాక్ట్స్. లేని పక్షంలో అతను కోర్టుకు వెళ్తాడు అనుకుందాం. కోర్టు ప్రైమా ఫేసిగా మనకు సమన్స్ పంపించింది, అతను కేసు రిజిస్టర్ అవుతుంది. మనకు సమన్స్ వచ్చినప్పుడు ఓకే, మనం కంపల్సరీ సమన్స్ తీసుకోవాలి. ఎందుకంటే నేను సమన్స్ తీసుకోను అంటే కోర్టు సమన్స్ వెళ్ళిపోతాయి బ్యాక్. చాలా మంది ఏంటంటే అది నా సొంత భూమి, నా దగ్గర ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, నేను ఎందుకు సమన్స్ తీసుకోరు, నోటీస్ పంపిస్తే రిసీవ్ చేసుకోరు, వాళ్ళు వస్తే మాట్లాడరు. ఈ మూడింటితోటి ఏమవుతుందంటే ఎప్పుడైతే సమన్స్ తీసుకోలేదో కోర్టు సరే వాయిదాలు ఇస్తుంది. తర్వాత వాళ్ళకి మనము డిఫెండెంట్స్ అంటాం, రెస్పాండెంట్స్, డిఫెండెంట్స్. వాడు ప్లెయింటిఫ్ అవుతాడు, ద వన్ హూ ఈజ్ సేయింగ్ నా భూమి అని చెప్పేవాళ్ళు, ఓకే, లిటిగెంట్. అతను లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనము మన వాదనలు వినాలి, అంటే వాళ్ళ వాదనలు వినాలి, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్, మన వాదనలు పుట్ ఫార్వర్డ్ చేయాలి. అది కోర్టే వేదిక. ఇక మనము రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్ళటము, లేకుంటే ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళటము, విఆర్ఓ దగ్గరికి వెళ్ళటము, ఇట్లా ఆర్డీఓ దగ్గరికి వెళ్ళటము, ఇవన్నీ ఇట్ విల్ నాట్ హీల్డ్ ఎనీ రిజల్ట్స్. అంటే సార్, ఇప్పుడు మ్యాక్సిమం డిస్కషన్స్ అన్ని, సెటిల్మెంట్స్ అన్నీ కూడా రాజకీయ నాయకుల త్రూ జరుగుతున్నాయి. ఒకవేళ కోర్టు ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటుందా? అంటే కోర్టు ఇవన్నీ చూడదు. డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఇస్ మస్ట్. ఆ డాక్యుమెంటరీ ఎవిడెన్సే చూస్తుంది. అయితే మనం ఎప్పుడైతే ఆ లిటిగేషన్లో, ఆ కేసులో మనము పార్టీగా మన వాదనలు వినిపిస్తామో, ఫస్ట్ మనం చేయవలసింది వెరిఫికేషన్ ఆఫ్ ద డాక్యుమెంట్స్ ఆఫ్ ద అదర్ పార్టీ. ఆ లిటిగెంట్, ఆ ప్లెయింటిఫ్ పార్టీ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్ ఎలాగో కోర్టులో సబ్మిట్ చేస్తేనే కోర్టు ప్రైమా ఫేసిగా అతనికి కూడా కొన్ని రైట్స్ ఉన్నాయి, ఆ రైట్స్ ఎక్కడి నుంచి వచ్చాయి అది అంతా తర్వాత ట్రయల్లో జరుగుతుంది. కానీ ప్రైమా ఫేసిగా కోర్టు విల్ లుక్ అండ్ దేర్ ఈజ్ ఏ కేస్ కెన్ బి మేడ్ అని మనకి సమ్మన్స్ పంపించినప్పుడు మనం చేయవలసింది ఫస్ట్ ఆ సమ్మన్స్ని రిసీవ్ చేసుకొని మనము మన కౌంటర్ క్లెయిమ్స్ వేయాలి. ఓకే, ఒకటి. లేదు అదే దాంట్లో కేసులో మన కౌంటర్ ఆర్గ్యుమెంట్, కౌంటర్ క్లెయిమ్స్ కూడా ఉంటాయి ఒకవేళ ఉంటే. అంటే కేసు టు కేసు మారుతుంటాయి. ఎందుకంటే మన ఎంటీ ల్యాండ్ ఉందనుకోండి, మనం ఎక్కడో ఉన్నాం, వాడు వచ్చేసాడు, ఏదో దాన్ని కబ్జాలో పెట్టుకున్నాడు, లేకపోతే అక్కడ ఉన్న ప్రాపర్టీని డిస్ట్రాయ్ చేశాడు, ఏమైనా జరగవచ్చు. సో ఆ కౌంటర్ క్లెయిమ్స్ అనేది మన రైట్. అది
అవసరం ఉంటే సపరేట్ సూట్ మనం ఇంకోటి ఫైల్ చేయవచ్చు. దీంట్లో రిలీఫ్ ఏం అడగొచ్చు, డిక్లరేషన్ ఆఫ్ టైటిల్. అంటే సరే కొన్ని కన్ఫ్యూజన్ ఉండొచ్చు, టోపోగ్రఫికల్ ఎర్రరా, సర్వే నెంబరా, ప్లాట్ నెంబరా మారుతుండొచ్చు. దాని ఒక అదే లింక్ డాక్యుమెంట్స్లో కొంచెము ఎరోనియస్గా అతనికి కూడా రైట్ రావచ్చు. ఓకే, అది ఏ విధంగా వచ్చింది అనేది తర్వాత. అప్పుడు మనము టైటిల్ సూట్ కోసము మళ్ళీ ఒక ఫ్రెష్ సూట్ మన సైడ్ నుంచి వేయాలి, మన కేసు వేయాలి. అట్లా ఈ లోపట నాట్ టు ఎలినేట్, నాట్ టు చేంజ్ ద ఏమంటారు అక్కడ ఉన్న ఆ భూమి లేకపోతే అక్కడ ఉన్న ప్రాపర్టీ, మూవబుల్ ప్రాపర్టీ షేప్ని దాన్ని మార్చకుండా ఒక ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకోవచ్చు. అంటే సార్ ఇప్పుడు కంటిన్యూ అవుతుంటాం ల్యాండ్లో. అవును, మనం పొజిషన్లో ఉంటేనేమో మనకు కొద్దిగా రైట్స్ ఎక్కువ ఉంటాయి. పొజిషన్లో ఎవరు పార్టీ రైట్స్ ఉంటే వాళ్ళకి రైట్స్ ఎక్కువ ఉంటాయి. అంటే కోర్టులో కేసు నడుస్తున్నంతసేపు దాన్ని అయితే మనం అక్కడ రిస్ట్రైనింగ్ ద అదర్ పార్టీ రిస్ట్రైన్ ఆర్డర్ని తెచ్చుకుంటాము. అంటే వాడు రోజు వచ్చి మన దగ్గర గొడవ చేయకుండా, రోజు మన దగ్గరకు నలుగురిని తీసుకొని వచ్చి మెంటల్ పీస్ లేకుండా, కాబట్టి ఇట్లా రిస్ట్రైన్ నాట్ టు కమ్ ఇన్ టు దిస్ ప్రాపర్టీ అనేది కోర్టు డైరెక్షన్ ఇస్తుంది. అట్లా మనకు కొంచెం టెంపరీ రిలీఫ్ అనేది ఒకటి వస్తుంది. సార్ అలాగే ఈ కోర్టులో కేసు నడుస్తున్నంతసేపు కూడా వీళ్ళు గ్రౌండీలను పెట్టే లేదంటే కొంతమంది మనుషులను పెట్టించి అగెనెస్ట్ రూల్స్ గొడవ పడుతూ ఉంటారు. వాటి గురించి ఒరిజినల్ ఓనర్స్ కనుక కోర్టులో కేసు వేస్తే అది ఇంకా గట్టిగా తీసుకునే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు ఇవి సివిల్ సూట్ ఈజ్ డిఫరెంట్, బట్ జస్ట్ బికాజ్ మేము కోర్టులో కేసు వేసాము కాబట్టి ఇది కూడా మా ప్రాపర్టీయే అని చెప్పి ఆల్రెడీ ఉన్న ఒరిజినల్ ఓనర్స్, సోకాల్డ్ ఒరిజినల్ ఓనర్స్ ఉన్న ప్రాపర్టీ మీదకి వచ్చి ఇట్లా చేస్తే అప్పుడు క్రిమినల్ కేసు వీళ్ళు పెట్టవచ్చు. పోలీస్ కెన్ టేక్ this complaint and they can file a FIR on a criminal case. అది ట్రేస్ పాసింగ్ అంటే అప్పుడు కొద్దిగా కష్టం అవుతుంది, ఎందుకంటే ఆడ ఎవరి ప్రాపర్టీలోకి వచ్చారు అనేది. సో అట్లీస్ట్ అక్కడ ఏంటంటే లా అండ్ ఆర్డర్ సమస్య కాకుండా ఒకరిని ఒకరు కొట్టుకోకుండా ఇరు వర్గాలు, మళ్ళీ ఏమవుతుంది ఇద్దరు వ్యక్తుల నుంచి ఇద్దరు కుటుంబాలకు వెళ్తుంది, ఇద్దరు కుటుంబాల నుంచి ఇద్దరు వర్గాలకు వెళ్తుంది. కాబట్టి అంత పెద్దది కాకుండా పోలీస్ కెన్ గివ్ సమ్ ప్రొటెక్షన్ టు దట్ ఎక్స్టెంట్ టు మెయింటైన్ ద లా అండ్ ఆర్డర్. అంతేగాని వాళ్ళు టైటిల్ డీడ్ని ఇది వీళ్ళకి టైటిల్ వీళ్ళది అని చెప్పలేరు. అట్ సేమ్ కేస్ విత్ విఆర్ఓ, ఎంఆర్ఓ అండ్ ఆర్డీఓ, ఈ వ్యవస్థలో కూడా వాళ్ళు మ్యాక్సిమం మనకి ఏం చెప్పగలుగుతారు అంటే పాత రికార్డ్స్ ఇవ్వగలుగుతారు భూమికి సంబంధించినవి. హౌ ద ఫ్లో ఆఫ్ టైటిల్ హ్యాస్ హ్యాపెండ్. లేదు ముటేషన్ ఎవరు చేశారు, ఎప్పుడు చేశారు, లేకపోతే ఇప్పుడు ప్రస్తుతం ముటేషన్ ఎవరి పేరు మీద ఉంది, ఎంకంబ్రెన్స్ ఎవరి సర్టిఫికేట్స్ ఈ చేయగలుగుతారు. కానీ మనము అప్లికేషన్ పెట్టుకున్న టైటిల్ నాది అని ఒక లెటర్ ఇవ్వండి, ఒక సర్టిఫికేట్ ఇవ్వండి, వాళ్ళు ఇవ్వలేరు. ఇది వెరీ క్లియర్. ఎందుకంటే ఈ మధ్యన జరుగుతున్న ఈ సమాజంలో జరుగుతున్నది, వాళ్ళు మ్యాక్సిమం ముటేషన్ చేస్తారు ప్లస్ పాస్బుక్స్ ఇస్తారు. టైటిల్ డీడ్ సెటిల్మెంట్ షుడ్ బి, అంటే టైటిల్ డీడ్ ఫైనాలిటీ, డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ హ్యాస్ టు బి డన్ బై సివిల్ కోర్ట్ ఓన్లీ. మనం బయట ఏమైనా రాసుకున్నా కానీ దాన్ని హానర్ చేస్తే పర్లేదు. హానర్ చేయకుండా సరే మన మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎవరో మన బలవంతంగా రాపించుకున్నా కానీ స్టిల్ యూ క్యాన్ గో టు ఎ సివిల్ కోర్ట్ అండ్ సే దట్ అండర్ కోయర్షన్. ఆ రోజు పెద్ద మనుషులు ఎవరో సమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ పెద్ద మనుషులు సమ్ గుండాస్ హాస్ కమ్ ఆర్ దేర్ ఈజ్ సమాజంలో ఉన్న కొన్ని ఫ్రింజ్ ఎలిమెంట్స్ వచ్చాయి, నాతోటి బలవంతంగా సంతకం తీసుకున్నారు అని బై ఫోర్స్ దే హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ మై సిగ్నేచర్స్ అని చెప్పి మళ్ళీ కేసు మీరు వేయొచ్చు. అట్లా అప్పుడు పోలీస్ మీకు ప్రొటెక్షన్ ఏమంటే ఇస్తుంది. సార్ అదేవిధంగా కేసు గెలిచిన తర్వాత ఎవరైతే ఇల్లీగల్గా కబ్జా చేసేసి ఇల్లీగల్గా కోర్టులో కేసేసారో వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటుంది కోర్టు? అంటే ఇప్పుడు ఒకటి కేసు డిస్మిస్ అయినాక సివిల్ సూట్లో మీరు మ్యాక్సిమం చేయగలిగితే కాస్ట్ ఇస్తుంది. అంటే మనకు జరిగిన ఈ నష్టపరిహారము ఇన్ ద సెన్స్ మనకు జరిగిన ఈ టైము
ఎక్స్పెండిచరు ఓకే ఈ లిటిగేషన్ ఫైటింగ్లో అదంతా మనం ఇస్తే అప్పుడు కోర్ట్ కెన్ గివ్ ఇట్ ఓకే అట్లా సో ఆ రకంగా చేయొచ్చు అది. రెండోది అవతల వ్యక్తి మన మీద కేసు వేసిన వాడు వాంది ఇదే బిజినెస్ ఇదే వ్యాపారము అంటే 10 సమాజంలో ఒక 10 మంది మీద ఇలా కేసులు వేస్తున్నాడు అంటే అప్పుడు కోర్టు కెన్ టేక్ కాగ్నిజెన్స్ ఆఫ్ దీస్ థింగ్స్ అండ్ దో ఇట్ ఈస్ అ సివిల్ కేస్ దెన్ ఇలాంటి అంటే కల్పబుల్ పీపుల్ని దెన్ కోర్ట్ కెన్ గో అండ్ ఆస్క్ దెమ్ టు ఫైల్ ఏ క్రిమినల్ కేసెస్ ఏంటి 2 అంతకు మించి ఎక్కువ ఉంటాయి అంటే ఇలాంటి ఇంకా వానికి ఇది ఒక వృత్తి అయిపోయింది వ్యాపారం అయిపోయింది అని. ఇప్పుడు ఒక పర్సన్ ఈజ్ అబ్యూజింగ్ ద లా అండ్ మేకింగ్ అదర్ పర్సన్స్ లైఫ్ మిజరబుల్. సరే ఒక గట్టిగా ఉన్న వ్యక్తి కొట్లాడుతున్నాడు, బలహీనుడు వానికి ఇచ్చేస్తుండు కదా సెటిల్మెంట్ కింద ఒక 50% అట్లా. కాబట్టి వాని యాటిట్యూడ్ ఈజ్ నాట్ ఫిట్ అండ్ ప్రాపర్ టు బీ ఇన్ దిస్ సొసైటీ అనే ఒక బ్రాండ్ వేసి వాని మీద ఏమన్నా క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి అంటే డిపెండింగ్ అపాన్ ద సర్కమ్స్టెన్సెస్ అది ఏంటి చీటింగా లేదా బ్రీచ్ ఆఫ్ ట్రస్టా లేదా క్రిమినల్ కాన్స్పిరెన్సీ ఇలాంటి ఒక గ్యాంగ్ కలిసి తిరుగుతుందా. ఓకే అంటే వాళ్ళకి ఎన్ని ఏళ్ళు జైలు శిక్ష పడే అది అంత క్రిమినల్ సిస్టంలో ఉంటుంది అంటే ఇండియన్ పీనల్ కోడ్ దాంట్లో వస్తుంది. ఫస్ట్ అయితే ఇది సివిల్ కోర్ట్ ఎందుకంటే ఇలా అవతల వాడు కూడా ఏదో ఒక రైట్ లేకుంటే వాడు డైరెక్ట్గా రాలేడు. అంటే మన యాన్సిస్టర్స్ ఎవరో ఒకరు మార్టిగేజ్ చేసి ఉంటారా, గిఫ్ట్ ఇచ్చారా, ఏదో చిన్న లూప్ హోల్ని పట్టుకొని వస్తాడు. వచ్చినప్పుడు ఆ లూప్ హోల్ని కోర్టు సివిల్ సూట్లో అదే అన్నట్టు ఎక్కడ వాళ్ళకి రైట్ వచ్చింది, ఆ రైట్కి 100% ఫైనాలిటీ వచ్చిందా, లేదా ఆ రైట్ ఆల్రెడీ వాళ్ళకి ఇచ్చిన రైట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయా. ఇప్పుడు మనం చెప్తాము ఇక్కడ వచ్చి మన దున్నుకొని వెళ్ళండి, బట్ కంటిన్యూస్ 12 years ఉంటే వాళ్ళకి రైట్స్ వస్తాయి. బట్ ఇంటర్మీడియట్గా ఒక కాలం లేదు, మొత్తం ఆ కుటుంబం ఆ ఊరు వదిలేసి వెళ్ళిపోయింది, అది మనం ప్రూవ్ చేయగలిగితే ప్రాబబుల్లీ అట్లా స్లోగా వెళ్ళాలి. యూ హ్యావ్ టు గో అనే వెరీ సిస్టమేటిక్ మెథడాలజికల్లీ టు ప్రూవ్ దట్ అదర్ పార్టీ దో దే హ్యావ్ గాట్ సర్టన్ రైట్స్ ఇనిషియలీ బట్ దే ఆర్ నాట్ కంటిన్యూటీ లేదాడా, దేర్ వర్ బ్రేక్స్ హియర్ అండ్ దేర్. అది ఏదైనా మార్టిగేజ్ చేశామనుకోండి, ఆ మార్టిగేజ్ మేము డిశ్చార్జ్ చేసాం, వీ రీపేడ్ ద మనీ, అది కూడా ప్రూవ్ చేయొచ్చు. బట్ సమ్హౌ ద డాక్యుమెంట్ ఈజ్ మీన్స్ రిటర్న్ టు అస్ బట్ స్టిల్ దేర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్ ఆర్ నాట్ అప్డేటెడ్. ఇలాంటి మా దగ్గర చాలా కేసెస్ ఉన్నాయి. అన్ఫార్చునేట్లీ వీఆర్ ఫైటింగ్ దిస్ కేసెస్ ఓన్లీ. ఇలాంటి బుక్స్ ఆఫ్ అకౌంట్స్ సెటిల్ కావు, వాళ్ళ అకౌంట్స్ అప్డేట్ చేసుకోరు. Then they will give a provisional NOC ఇస్తారు, no objection certificate, a provisional with a condition telling that we will books of account anta tally అయినాక we will give a final this one అని intimation from our headquarters. మనం ఏమనుకుంటాము మన లోన్ క్లియర్ అయింది, బ్రాంచ్ ఆఫీస్ వాడు ఇచ్చాడు, బ్రాంచ్ మేనేజర్ ఇచ్చాడు అది అని పడి ఆ ఫైల్లో పెట్టుకుంటాం, అయిపోతుంది. మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు ఉండరు, అంటే పాస్ట్ వాళ్ళు ఉండరు, ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు సఫర్ అవుతుంటారు. సో ఇది అన్నీ ఒక క్లుప్తంగా మనం స్టడీ చేసి ఆ ఎవరైతే కేసు వేశారో జెన్యున్గా అతను కూడా అనుకుంటే అతనికి కోర్టు ప్రూవ్ చేస్తుంది. అంటే మనం ఇచ్చే సమాచారము మనం ఇచ్చే ఎవిడెన్సెస్ అన్నిటితోటి ప్రూవ్ చేస్తుంది నీకు రైట్స్ ఉన్నాయి బట్ ఆ రైట్స్ ఎగ్జాస్ట్ అయిపోయినాయి, సో యూ హ్యావ్ నో రైట్స్ ఫర్దర్ అని. ఓకే అట్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో చూసారు కదా ల్యాండ్ డాక్యుమెంట్స్ గురించి, ల్యాండ్లో వచ్చే ప్రాబ్లమ్స్ గురించి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి కేసెస్ మనం ఫైల్ చేయాలనే విషయం గురించి తెలుసుకున్నాం కదా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.